హాయ్ హలో అందరూ నమస్తే. రాష్ట్రంలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడకూడదు, జగన్ మంచి చేస్తాడనే మాట చెప్పకూడదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనే మాట ఎవడు కూడా చెప్పకూడదు. ఇక్కడ టీడీపీ పార్టీ అద్భుతాలు చేస్తూ ఉందని చెప్పి వాళ్ళు చేయకపోయినా కూడా కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క రూపురేఖలే మారిపోయామని చెప్పి ఎలివేషన్స్ ఇవ్వాలి. ఆ రకంగా కాకుండా వేరే రకంగా మాట్లాడితే మేము ఏ రకంగా టార్గెట్ చేస్తాము, ఆడైనా మగైనా ఏ రకంగా వాళ్ళని బూతులు తిడతామనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక మహిళ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వైరల్ అవుతున్నటువంటి క్రమంలో కూటమికి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతలా కోపం తెప్పించడానికి కారణం ఏంటయ్యా ఇక్కడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు పరం చేస్తున్నటువంటి క్రమంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా 1,00,00,000 సంతకాల సేకరణ అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రజల మద్దతును కూడగడుతున్నటువంటి క్రమంలో చాలామంది కూడా మద్దతు తెలుపుతూ సంతకాలు పెడతా ఉన్నారు. ఈ క్రమంలో ఒక మహిళ అక్కడికి రావడం జరిగింది. రోడ్డు మీద వెళ్తుంటే బైక్ ఆపి సంతకం పెడుతూ ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి ముగ్గురు కలిసి పోటీ చేస్తూ ఉన్నారు కదా, అద్భుతాలు చేస్తారని చెప్పి ఆలోచన చేశాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల కంటే ఎక్కువగా ఇస్తారని చెప్పి ఆశపడ్డాము, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పినటువంటి మాట వినకుండగా ఈరోజు టీడీపీ పార్టీకి ఓటు వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ అని చూడకుండగా పోలీస్ స్టేషన్ చుట్టూ 5 నెలల కాలంగా తిప్పుకుంటున్నారు. ఇంతలా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, అందరి లెక్కలు సరి చేస్తారని చెప్పి ఆమె ఒక ఆవేదనతో ఒక బాధతో మాట్లాడినటువంటి మాటలు ఆ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో ఈ క్రమంలో అది తట్టుకోలేక, అంటే ఇక్కడ కూటమిని తిట్టారు కదా, టీడీపీకి ఓటు వేసి తప్పు చేశారని చెప్పి ఆ మహిళ చెప్పింది కదా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే లెక్కలు మారుస్తారని చెప్పారు కదా, అది నచ్చదనమాట. ఎందుకంటే జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సో ఒకసారి ఆ మహిళ ఏం మాట్లాడింది అన్నది ఇక్కడ మీరు ఆ వీడియోలో చూడండి. ఆ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మీకు క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. టీడీపీ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఆడపిల్లలను చూడకుండా ఒక్కొక్కడు ఎంతలా వేధించాలో అంతలా వేధిస్తున్నాడు. 5 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఒక్కొక్కడికి పగిలిపోద్ది, అందరి లెక్కలు సరి చేస్తారని చెప్పి ఆ మహిళ ఆవేదనతో చెబుతున్నటువంటి మాటలు. ఓటు వేసినందుకు మా చెప్తాం మేము కొట్టుకోవాలి, ఆడపిల్లలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా మేము నమ్మలేదు, వీళ్ళని నమ్మి మోసపోయాం, ఇక్కడ ఎవరికి వాడు సంపాదించుకోవడానికి తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదనేటువంటిది ఆమె మాటల యొక్క సారాంశం. అయితే నిజంగా ఇక్కడ ఆ మహిళ ఆవేదన చెందుతూ మాట్లాడినటువంటి మాటలకు సీరియస్గా ఆలోచన చేయకుండా, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ఇక్కడ ఆడవాళ్ళను ఉద్దేశించి ఏదైతే మాట్లాడకూడదో అంత దారుణంగా కూటమి ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఆమె 5 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఒక్కొక్కటి ఎంత వేధించాలో అంత వేధిస్తున్నాడని చెప్తా ఉంది కదా, నిజంగానే ఎవరు వేధిస్తున్నారు, ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుందని చెప్పి ఆ విషయం తెలుసుకొని పరిష్కారం చేస్తే మంచిది, వాళ్ళకి మంచిది, టీడీపీ పార్టీకే మంచిది. అది చేయకుండా ఏమంటారంటే వీళ్ళకి ఈమె బాధ, ఈమె కన్నీళ్ళు కనపడవు, ఇక్కడ బండి కనిపిస్తూ ఉంది, బండి మీద ముందర నెంబర్ ఎందుకు లేదు అని ఇంకో రకంగా వెటకారంగా మాట్లాడుతూ, అంటే అనకూడనటువంటి మాటలు నేను చెప్పలేను అనుకోండి కొన్ని. అండ్ అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ఎడబెట్టినామని ఇంకో రకంగా, అరే బండి కొత్తదై ఉండొచ్చు, హెల్మెట్ ఇప్పుడు ఆపారు కాబట్టి పక్కన పెట్టి ఉండొచ్చు హెల్మెట్. ఇంకొకటి ఏంటంటే ఆమె బొట్టు పెట్టుకోలేదంట, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి నువ్వు గొర్రెవు అంటే చూడండి, ఇక్కడ కులాలు మతాలు మేము ప్రస్తావించమంటూనే ఒక మహిళ కష్టాన్ని ఎంత తక్కువగా చేసి కులాల మతాల ప్రస్తావన తీసుకొచ్చి నువ్వు గొర్రెవు మాకు ఓటేసి లేకుంటావని చెప్పి మాట మాట్లాడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొన్న కదా
చిన్న తిరుపతిలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాదం జరిగితే అది ప్రైవేట్ గుడి, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు కదా. ఇక్కడ కూడా అంతే, నువ్వు మాకేం ఓటేయలేదు కాబట్టి నీకేం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పి. ఇదేం ప్రజాస్వామ్యమో, ఇదేం ప్రభుత్వమో, ఇదెట్లా మంచి ప్రభుత్వం నాకైతే అర్థం కాదు నిజంగా. అంటే ఇక్కడ ఏం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎవడు పొగడొద్దు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పొద్దు, కూటమి తప్పులు చేసిందని అసలే చెప్పొద్దు, ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులు ఈ రకంగా చేస్తున్నారని ఆ మాటనే మాట్లాడకూడదు. అది టీడీపీ వాళ్ళు మాట్లాడినా కూడా క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇట్లా ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకు ఒక ముద్ర వేస్తారు. ఇప్పుడు ముద్ర వేసేసారు ఆమెకి, బొట్టు లేదు కదా అని చెప్పి కులాన్ని మతాన్ని ఆమెకు అంటగడుతూ నువ్వు మాకు ఓటు వేయలేదని చెప్పి. కనుక్కోండి, ఆమె ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలో ఉంటారు కదా వార్డ్ మెంబర్స్, పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షులు, వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని అడగండి ఈ మహిళ ఇట్లా మాట్లాడింది కదా నిజంగా మనకు ఓటేసిందా లేదా అని చెప్పి. ఆమె చాలా క్లియర్గా ఆవేదనతో చెప్తుంది ఎవరికి ఓటేసిందని ఆమె మాటలో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పబ్లిక్ అంటున్నారు ఆమె చెప్పిన మాటలు విని పరిష్కారం చేసి మార్చుకుంటే అధికారంలోకి వస్తారు మళ్ళీ మీరు, లేదంటే సంక్రాంతికి పోవడానికే మీరు ఇట్లనే మాట్లాడుతూ పోండి ఇంకంతే అంతా అస్సామే అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కొంతమంది ఇంకో రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇట్లా వైరల్ అయ్యేటువంటి వీడియోలకు సంబంధించి వీళ్ళ టెక్నాలజీ వాడి వీళ్ళ విజనరీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీ వాడి ఆ వీడియోలను రీచ్ కాకుండా అంటే వైరల్ కాకుండా చేస్తారు వీళ్ళు, అలాంటి మేధావులే వీళ్ళని చెప్పి కూడా ఇంకో రకంగా కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి.